హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. చాలు. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. శనివార దినమందు నీ వాక్యము చేత బలపరచండి తండ్రి. అల్పుడైన హస్తాలతో ప్రజలుకుంటుండగా నీ కృప హస్తాల్లో భద్రపరిచి నీ నోటి పూరగా పడుకొని మాకు కావలసిన తండ్రి మీకు అందించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రభువాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీతిని ప్రేమించి మన దేవుడు ఎవరయ్యా చెప్పంటే, నీతిని ప్రేమించే దేవుడు, దుర్నీతిని ద్వేషించే దేవుడు. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు అక్కడ కీర్తనలు కూడా మీరు చదువుకుంటే తర్వాత 45 ఏళ్ళు కీర్తనల గ్రంథం 45 ఏళ్ళు అంటే మాట ఏంటంటే, అక్కడ కూడా చెప్పే మాట ఏమిటంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున దేవుడు నీ దేవుడే, చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడు అంటాడు భక్తుడు. అంటే ఇక్కడ ఏందయ్యా చెప్పంటే, నీతి ఉంది, దుర్నీతి ఉంది. ఈ రాత్రి ప్రభు మాట్లాడే మాట ఏమిటంటే, మనం దేనిని చేపట్టుకున్నాము? నీతిని పట్టుకుని ముందుకు నడుస్తున్నామా? దుర్నీతిని పట్టి మనము ముందుకు కొనసాగుతున్నామా? చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే బైబిల్లో, ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఆత్మదేవుడు నా ద్వారా మాట్లాడే ప్రతిసారి కూడా ఎందుకో ఆయన రాకడను ఉద్దేశించి ఆ ప్రభువు రావడము ఒకవేళ ఆలస్యమైన మన పోగడం మాత్రము ఎప్పుడో మనకు తెలియదు. కనుక మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకొని, మరి ప్రతినిత్యము కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. గడిచిపోయిన నెల మళ్ళా దేవుడు ఈ నెల ఏప్రిల్ మాసము రేపు మొదటి పునరుద్ధాన ఆదివారం ఆయన శరీరమును ఆయన రక్తమును మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మనము కడగబడాలి. దేవునికి స్తోత్రం. మనము కడగబడాలి. కడగబడకపోతే, శుద్ధి చేసుకోకపోతే, ఆత్మ విమర్శ చేసుకోకపోతే, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోకపోతే మనం చేసే భక్తికి ప్రయోజనకరము ఉండదు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే నీతి దుర్నీతి, నీతి దుర్నీతి. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో మనము మత్తయి సువార్త కూడా ఒకసారి చదువుకుంటే 24వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు సరిగా చదవండి. ఇరవై 24వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు
తీసుకొని పోబడును, ఒకడు విడిచి పెట్టబడును. అర్థమవుతుంది మాట. అంటే దేవుని రాకడ గురించి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు, తన శిష్యులతో చెబుతున్నాడు. ఆ కాలమున, ఏ కాలము? ప్రభు వచ్చు కాలములో ఇక్కడ పొలాన్ని చూపిస్తున్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు తన శిష్యులతో, వారు పొలానికి వెళతారు, పొలములో ఉంటారు. పొలంలో ఉంటారు. పొలంలో ఉన్నపాటున ప్రభు రాకడ వస్తుంది. ప్రభు రాకడలో ఒకరేమో కొనిపోబడతారు, ఎత్తబడతారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు. వినండి జాగ్రత్తగా, లేఖనం ఎప్పుడు అబద్ధము చెప్పదు. అంటే ఇక్కడ దేవుని రాకడకు ఎత్తబడే గుంపు ఒక గుంపు ఉంది, విడవబడే గుంపు ఒక గుంపు ఉంది. అయితే వీరిని పరిశీలన చేస్తే ఇక్కడ నీతిమంతులని చెప్పబడే గుంపు ఒకటి ఉంది, దుర్నీతిమంతులని చెప్పబడే ఒక గుంపు ఉంది. ఈ నీతిమంతుని గుంపు, ఈ నీతిమంతులు అనేటువంటి గుంపు ఏందయ్యా అని చెప్పంటే, వీరు ప్రభు కోసము కనిపెట్టుకొని ఉండేవారుగా ఉంటారు. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటారు. వీరి దృష్టి అంతా కూడా ప్రభువు నీతిమంతుడు, ప్రభువు నీతిమంతుడు. ఆయన నీతిని ఎలా స్థాపించాడు, ఆయన నీతిని ఎలా వెల్లడిపరిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఆ గొప్ప దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి కేవలము సశరీరుడుగా మన మధ్య ఆయన జీవించడమే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మాట. అంటే తనకు తానుగా తన స్థితిని మార్చుకొని మన స్థితిలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్థితిని మార్చుకొని ఆయన స్థితిలోనికి రావాలి. ఆయన స్థితిలోనికి రావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? కానీ సాధ్యమయ్యే పనే. దేవునికి స్తోత్రం. సాధ్యమవుతుందనే కదా యేసు ప్రభు నా రక్షకుడని బాప్తిసం తీసుకొని మందిరానికి నేను వస్తానని రక్తంలో కడగబడినటువంటి గుంపు. ప్రభువానికి వందనాలు ఆయన. ఈ కడగబడే గుంపు ఎట్లా ఉంటుందంటే, కడగబడిన గుంపు, రక్షించబడిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ఇతను ఏ సందర్భం వచ్చినా, ఎందుకు చెప్తున్నాను, ఖచ్చితంగా మనిషి మరణించాల్సిందే కదా. ఆ మరణానికి ముందు మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని, నువ్వు బైబిల్ నమ్మావా, యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, నమ్ముకున్న నీ జీవితము నీతిమంతుడు ఏ రీతిగా అయితే తన రక్తాన్ని చిందించి నా పాపము కడిగి తను ఆ శిలువలో ఆ భయంకరమైన హింసను అనుభవించి ఆ భయంకరమైనటువంటి కొరడాలతో కొట్టబడి ఆయన మరణించి మరణము జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే నీతిమంతులుగా తీర్చబడిన మన జీవితాల్లో కూడా అటువంటి హింసలే రావచ్చు, అటువంటి హింసలు వస్తాయని కూడా ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ హింసల నుండి మనము జయ జీవితాన్ని పొందుకోవాలంటే మనకు విశ్వాసముల కర్త మనం యేసు వైపు చూసే అలవాటు మనలో ఉండాలి. విశ్వాసముల కర్త యేసు వైపే మనము చూడాలి. కష్టం వచ్చినా, రోగం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా మనం యేసు వైపే చూసే అటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. యేసు వైపు మనం చూస్తున్నప్పుడు ఈ మన చుట్టూ జరిగేటివి మన మీద ప్రభావం చూపించడానికి అవకాశము లేదు. కారణం ఏంటని చెప్పంటే, మన చూపు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా వాటంతకు అయి ప్రయత్నం చేసి మన నుండి నిష్క్రమించి దూరమైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీతిని, ఇదొకటే గుర్తుంచుకోండి, నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. దుర్నీతిని ద్వేషిస్తాడు. ఏంటయ్యా అంటే, నీతిమంతుడు ప్రభు కోసం కనిపెడతాడు. పొలమోనగా లోకము, పొలమోనగా లోకము, పొలమోనగా సంఘము కూడా. దేవునికి స్తోత్రం. లోకమనగా
పొలమనగా లోకము, పొలమనగా సంఘము. లోకములో ఉన్న నిన్ను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ పొలము అని దేవుని సంఘములో నిన్ను చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ దేవుని సంఘములో ఉన్న నీవు, నీవి ఆలోచన అంతా కూడా ప్రభువును సంతోషపరచాలి. ప్రభు ఆజ్ఞ ప్రకారము, ప్రభు వాక్య ప్రకారము, ప్రభు ఆత్మచేత నడిపించేటువంటి అనుభవము నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకయ్యా చెప్పంటే, నీవు దేవుణ్ణి సంతోషపరచడానికి నీవు నిర్ణయం చేసుకున్నావు. దేవుని నీవు సంతోషపరిస్తే దేవుడు నిన్ను, అంతే, దేవుని యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఇది నీతిమంతుడు చేసే పని. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసము, ప్రభు కోసము కనిపెట్టి నీవు అన్ని విధాల నీ చూపంతా కూడా యేసు వైపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అటువంటి ఆలోచన అంతా కూడా యేసయ్య వైపే ఉంటది, కానీ ఇక వేరే వాటిపైన వారి ఆలోచన ఉండదు. అలా ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటున్నారో వారిని నీతిమంతులు అని చెప్పంటారు. అట్టి వారు ప్రభు రాకడలో ఎత్తపడతారు. దేవునికి స్తోత్రం. ఎత్తపడతారు. అలాంటి అనుభవం లేకుండా దుర్నీతితో జీవితం కొనసాగిస్తూ, నీతి వేరు, దుర్నీతి. నీతి అంటే ప్రభు కోసం ప్రాణం పెట్టేది నీతి, ప్రాణం పెట్టేంతగా నిలబడమే నీతి. దుర్నీతి అంటే ప్రభు వాక్యానికి విరుద్ధంగా జీవించడమే దుర్నీతి అయిపోయింది. ప్రభు వాక్యానికి విరుద్ధంగా మనం నడుచుకోవడమే భక్తి అనిపిస్తుంది. అది కూడా బైబిల్ పట్టుకుంటారు, మందిరానికి వచ్చినట్టే ఉంటారు, కానీ వారి ఆలోచన ధోరణి కూడా వారు ఏం చేస్తున్నారని చెప్పంటే, వారి ధోరణి అంతా కూడా వారి స్వలాభాపేక్ష కోసము, జీవిస్తుంటారు. వారిని వారు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారు కూడా సమాజంలో భక్తిపరులుగా చలామణి అవుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు చేసే భక్తి మనుషులు చూడడం కాదు, కానీ నువ్వు చేసే భక్తి నీవు ఆరాధించుచున్న యేసయ్య చూడాలి. దేవునికి స్తోత్రం. అంతేనంటారా కాదంటారా? ఎవరు చూడాలి మన భక్తి? యేసయ్య చూడాలి. మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గమనించినా గమనించకపోయినా, యేసుని భక్తిని చూసి, యేసుని భక్తిని మెచ్చి, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీవు అధికారంతో ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు ఇవ్వబడిన ఆత్మీయ స్థితి, నీకు ఇవ్వబడినటువంటి ఆత్మీయ పరిజ్ఞానాన్ని దేవుని గొప్పచెప్పి దేవుని కోరిక నీవు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు పరీక్షించబడ్డారు, కానీ శోధించబడ్డారు, కానీ శోధించబడిన తర్వాత వారు సువర్ణము వలె, వారు మేలిమి బంగారము వలె విలువలతో వారు రాణించబడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవు నీతి అనేటువంటి క్రీస్తు రక్తముతో కడగబడిన అనుభవాన్ని ఉన్నావా? క్రీస్తు గాయముల చేత అదిగో స్వస్థత అనుభవాల మధ్య నీ విశ్వాసం కొనసాగుతుందా, లేకపోతే దుర్నీతి ద్వారా? ఏమంటారు దీన్ని? దుర్నీతి. ఈ దుర్నీతి ఏం చేస్తుందంటే స్వలాభాపేక్షతో ఉంటుంది. జరిగితే ఒక మాట మాట్లాడుతుంది, జరగకపోతే ఒక మాట. వినండి జాగ్రత్తగా. జరుగుబాటును బట్టి, అనుకూలతను బట్టి తనకు అనుకూలంగా మార్చుకొని కొనసాగించేది దుర్నీతితో కూడిన భక్తి. అయితే ఇటువంటి వారికి తీర్పు ఏం చెప్పబడిందంటే, ప్రభువాక్యంలో ఆ పొలములో ఉంటారు. ఒకడైతే ఏం చేస్తాడు, ఒకరు ఎత్తబడతారు, ఒకరేమో విడవబడతారు. ఇంతకాలం మనం భక్తి చేసి విడవబడితే ఏమన్నా ప్రయోజనకరమా? మనకు నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ఈ లోకంలో నేను
కొంతకాలం మాత్రమే ఉంటాను, తర్వాత నేను ప్రయాణము సాగించాలి, ఖచ్చితంగా ఆయన సన్నిధికి నేను చేరాలి. ఎంతమంది ఆ మాట నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి నేను చేరుతాను. ఈ కొద్ది జీవితం తాత్కాలికమైన జీవితం, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితము కొంతకాలం మురిపిస్తుంది, కొంతకాలం సంతోషాన్ని ఇస్తుంది, కొంతకాలమే. కానీ ఆ తర్వాత అదిగో శ్రేష్టమైనటువంటి దేశం ఉంది, శ్రేష్టమైనటువంటి లోకం ఉంది. ఆ లోకాన్ని చేరాలంటే ఈ లోకంలో నీతిమంతుడైన యేసు క్రీస్తు ఆ రక్తధారల వైపు మనం చూస్తూ, ఆ యేసు క్రీస్తు యొక్క గాయాలపై మనం చూస్తూ, నీతిమంతులకు ఎప్పుడు ఆ ప్రభువే గుర్తు రావాలి. ఆ ప్రభువు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, ఆయన చేసిన త్యాగం ఏంటి, ఆయన చేసిన త్యాగములో నేనెంతవరకు కొన్ని విషయాలలో ఉన్న పోలికకు, ఆ పోలికలోనికి నేను మార్చబడుతున్నానా? యేసుక్రీస్తు పోలికలోనికి. నా ప్రియమైన దేవుని బిడ్డ, కొద్ది కాలమే ఈ జీవితం, కొద్ది కాలమే ఈ జీవితం, కొద్ది కాలమే మనం ఉండేది. తర్వాత మనం ఏమవుతామో మనకేమీ తెలియదు. ఆ రోజు ఎత్తపడతామన్న గ్యారంటీ మనకి ఇప్పుడు అర్థం కాదు. కానీ మనము ప్రభు వైపే మన నిరీక్షణ కొనసాగించినప్పుడు ఖచ్చితంగా ఎత్తపడతాము, ఎత్తపడే గుంపులో ఉంటాం. దేవునికి స్తోత్రం. అలా కాకుండా దుర్నీతితో మనం బ్రతికితే, దుర్నీతి ఏం చేస్తుందంటే అది విశ్వాసాన్ని పురికొల్పబడుతుంది. అది దుర్నీతి ఏం చేస్తుందయ్యా చెప్పంటే, తన వైపు తను చూసుకునేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? తన వైపు. దుర్నీతి ఏంటంటే నా వైపు నేనే చూసుకోవడం సరిపోతుంది. నీతి ఏం చేస్తుంది? నా వైపు నేను చూసుకుని, కానీ నేను యేసు వైపు చూసేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం. నా వైపు నేను, నా కుటుంబం వైపు నేను, నన్ను సుఖపెట్టుకోవడానికి, నన్ను సంతోషపెట్టుకోవడానికి, నన్ను గొప్ప చేసుకోవడానికి నా గురించి ఆలోచిస్తుంది దుర్నీతి. కానీ దేవుని గురించి ఆలోచింపు చేస్తుంది దేవుని నీతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దుర్నీతి ఉంది, నీతి ఉంది, దుర్నీతి ఉంది. దేనికోసం నేను దేవుని సన్నిధికి వస్తున్నాను? దేవుని కొరకు నేను దేనికోసం కనిపెడుతున్నాను? నా ప్రియమైన చెప్ప సమయం చాలు కాదు. ఎందుకంటే నోవాహు దినములలో ఆ జలప్రలయం వస్తుందని ప్రభు చెప్పినప్పుడు నోవాహు తను ఖచ్చితంగా విశ్వసించాడు. విశ్వాసము ద్వారా తను అదిగో నీతిమంతుడైన దేవుని కోసం కనిపెట్టాడు. 120 సంవత్సరాలు ఓడ కడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రయాస! 120 సంవత్సరాలు కట్టుకుంటూ ఒట్టి పొలంలో మడ కడుతుంటే, ఏంద్రా ఇంత ఓడ కడుతున్నామంటే, యేసు ప్రభు చెప్పాడు, నాకు జలప్రలయము రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఎగతాళి చేశారు, అందరూ చేశారు, అందరూ అవమానకరంగా మాట్లాడి, పిచ్చి పట్టి చేష్టలు చేసుకుంటారు వీడేంద్ర అని చెప్పేసి రకరకాలుగా నిజంగా అనుకుంటా నేను. ఆ నోవాహును ఎంతమంది రకాలుగా ఎగతాళి చేశాడు. కానీ ఒకనొక రోజు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకనొక రోజు చెప్పండి, రానే వచ్చింది. ఒకనొక రోజు రానే వచ్చింది. దేవుడు చెప్పినట్లు చేశాడు. చెప్పినట్లు దేవుడు నోవాహు చేయడం ద్వారా నోవాహు ఓడలో భద్రపరచబడ్డాడు. తన కుటుంబము ఓడ పైకి తేలింది. వారంతా నీటిలో మునిగిపోయారు. మనకు వాక్యమే ఆధారం, బయట మాటలు కాదు, ఈ పిట్ట కథలు కాదు. నువ్వు ఎత్తపడాలి అంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకూడదు. నీ నిరీక్షణ ఏమిటి? నేను తప్పనిసరిగా నా ప్రభువు సన్నిధిలో నుండే ఆ భాగ్యాన్ని నేను పొందుకుంటాను. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తములను విమోచించిందన్న విశ్వాసంలో ఉంటే ఆయన కోసం నువ్వు కనిపెడతావు. ఆయన కోసం కనిపెడితే ఆయన రాకడను తెలుసుకుంటావు. తెలుసుకొని ఆయనతో కూడా నీవు కూడా ఆయన ఉన్న స్థలానికి చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటయ్యా చెప్పండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, ఆ కాలంలో 2 పొలములో ఉంటారు. ఒకరేమో తీసుకొని
నువ్వు భూమి ఉన్నంత కాలము చాలు, నువ్వు చేసిన భక్తి నాకు సంతోషాన్ని ఇచ్చింది, కమాన్ వచ్చేసేయి. ఎవరు నిన్ను చూడలేదు, ఎవరు చూడకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం నీ భక్తిని నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా వచ్చేసాయి. ఇంటికి కూడా అవసరం లేదు, ఇంటికి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొందరు మాత్రం, ఒకరు మాత్రము విడువబడతారు. విడువబడుట బహుఘోరము, విడువబడుట బహుఘోరం. అందుకే మీరు ఒకసారి దేవుని వాక్యంలోకి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు అదే వాక్యంలో ఆ మత్తయి సువార్తలోకి వస్తే 13వ అధ్యాయం కూడా మనం చూద్దాం. 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు, ఈ విషయాలు స్పష్టంగా ఆయన పలికినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. చూడండి, 13వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయము 30వ వచనాన్ని. కోతకాలము వరకు రెంటిని కలిపి, కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగనివ్వుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని పనివారితో చెప్పాడు. చేశారు. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ గురుగులు గోధుమల గురించి యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. దేని గురించి? గురుగులు గోధుమలు. దేనికి విలువ ఉంది? గురుగులకు విలువ ఉందా, గోధుమలకు విలువ ఉందా? గోధుమలకు విలువ ఉంది. కాబట్టి రెండు చేలో వేశాడు, గోధుమలు ఎత్తాడు పొలంలో. ఆ పొలంలో గురుగులు కూడా మొలిచినాయి. వినండి జాగ్రత్తగా. ఈ గురుగులేంది? గోధుమలు మించిపోయినాయి, గోధుమలను మించిపోయాయి. చూడడానికి ఏంది? గురుగులు చూసారా ఎంత పచ్చ కలకలలాడుతుంటుందో మొక్కలు. ఆ గోధుమలు మించిపోయినాయి. తోటమల్లి చూశాడు, చేను కాపు పనిచేసేవాడు వచ్చి యజమానుడి దగ్గరికి వచ్చాయా, మరి ఏంది మనము గోధుమలు ఎత్తాము కదా, ఈ గురుగులు వచ్చి ఎట్లొచ్చి పడ్డాయి అంటే, గురుగులు వాడు దుష్టుడు వచ్చి విత్తాడు. ఎవరు విత్తాడు? అయ్యా మంచి వ్యక్తే కదయ్యా, మంచి విశ్వాసే కదా, మొదట మంచి నమ్మకంగా వాగ్దానం చేసిన వ్యక్తి కదా, ప్రభువుతో జీవిస్తానని ఒడంబడిక చేసుకున్నటువంటి వ్యక్తి కదా, మరి ఏంటి ఇలా అయిపోయాడు, ఎందుకు ఇలా మార్చబడ్డాడని చెప్పంటే, దుష్టుడు చేసే పని ఎవరు చేస్తున్నారు? ఎంత విశ్వాసనైనా సరే. ఎందుకంటే ప్రభు రాకడలో ఎత్తబడ్డం వాడికి ఇష్టమో లేదు. ఏకాడికి విడిచిపెట్టబడ్డమే, లాక్కోవడమే సాతాను యొక్క పని. కాబట్టి అక్కడ ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము గోధుమలు విత్తాము కానీ గురుగులు అది దుష్టుడు చేశాడు. మరి ఏంటయ్యా, మరి పీకేస్తా. జాగ్రత్తగా వినండి. మందిరానికి వచ్చి మందిరంలో మన సావాసంలో ఉంటూ ప్రభుని వెంబడించే వారిని ఎందుకు దేవుడు చూసిచున్నట్టు అందరిలోకి ఇలాగ కనిపెడుతున్నా అంటే, ఒకానొక రోజు ఉంది. ఒకరోజు దేవునికి స్తోత్రం, ఒకరోజు ఉంది. నువ్వు అన్నా అనకపోయినా కేక వేసే రోజు ఒక రోజు ఉంది, ప్రలాపించే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన బాధ్యత ఒక విశ్వాసకు ఉంది. మెలకువని ప్రభు సెలవిస్తున్నాడు. కారణం ఏంటయ్యా చెప్పంటే, దుష్టుడు వచ్చి వాడు గురుగులు విత్తే ప్రమాదం ఉంది. గురుగులనగా పనికిమాలినటివి, గురుగులనగా నిరుపయోగమైనటివి, నిరుపయోగమైన ఆలోచన నీలో తీసుకొచ్చి పెడతాడు. విశ్వాసం నుండి నిన్ను పక్కకు తప్పిస్తాడు, నీతి నుంచి నిన్ను పక్కకు తిప్పిస్తాడు, దుర్నీతిపరుడుగా నిన్ను మారుస్తాడు, దుర్నీతిపరురాలుగా నిన్ను మారుస్తాడు. గురుగే చూడడానికి తెలియలోకి ఏం చేస్తే, అమ్మో ఇదేదో కొత్త పంట అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇదేదో కొత్త పంట కాబోలు, ఏ దేశం నుంచి తెచ్చి కొత్తగా వేసారు పంట, భలే ఉంది ఇది పంట అనుకుంటారు. కానీ దాని బతికెప్పుడు ఉంది? కోతకాలాన దానికి అదేంటో దాని విలువేంటో తెలిసిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటాడు, కోతకాలం వరకు రెండిని ఎదగనీయండి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటానికి ఏం చేస్తాడు ఆయన? కాల్చండి, విడవడమే.
అయితే గోధుమలను మాత్రము నా కొట్లో భద్రపరచండి. దేవునికి స్తోత్రం. గోధుమలు నా రాజ్యములో భద్రపరచండి. ఆయన కొట్లు, ఆయన రాజ్యము, ఆయన సన్నిధి. కాబట్టి నీవు దాచబడతావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుల చోట నివసించు వాడే సర్వశక్తుడు నేననా విశ్రమించేవాడు. ఆయన కొట్లో దాచబడాలి మనం. నా దాగు చోటు నీవే అంటాడు కీర్తనకారుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన నీ జీవితంలో దుర్నీతికి అవకాశం రావడానికి అవకాశము లేదు. నీవు దుర్నీతిపరుడు కాకుండా ఉండాలంటే నిత్యము ప్రభు వాక్యము చేత నువ్వు బలపరచబడాలి. ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ విజ్ఞాపనలు, ఎందుకు ఈ ఆరాధనలు, ఎందుకు ప్రభువుని గురించినటువంటి చింతన అంటే నీవు విడవబడకుండా ఉండాలంటే. దేవునికి స్తోత్రం. నీవు విడవబడకుండా ఉండాలంటే, ప్రభు రాజ్యాన్ని నీవు చేరాలంటే, ప్రభు రాజ్యంలో యుగ యుగాన్ని నీవు ఆయనతో ఉండాలంటే నీ జీవితంలో వాక్యములకు మాత్రమే చోటు ఇవ్వాలి. వాక్యము తప్ప నీలో ఏమీ ఉండడానికి అవకాశము లేదు. వాక్యము నందు నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారు. నీతి మరణము నుండి తప్పిస్తుంది. కాబట్టి నీతిమంతుడు దుర్నీతికి నీతికి సాంగత్యము కుదరదు. పొత్తే లేదు అసలు. నీతి వేరు, దుర్నీతి. దుర్నీతి ఒకవేళ గురుగుల్లాగా బాగా కనిపించవచ్చునేమో కానీ ఒకనాడు మాత్రం అది కాల్చిబడబోతుంది. దుర్నీతి పరుల పరిస్థితి కూడా అది అక్కడ చిన్న నేను చెప్పిన మాట కాదు, కింద అంటాడు. 41 వచ్చిన చదువు అదేమో అధ్యాయంలో, మత్తయి సువార్త 13 41 వచ్చిన కానుంచి 43 వచ్చిన వరకు. 41 వచ్చిన చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపిస్తున్నాడు, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని అనగా దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుతుంది. దేవునికి స్తోత్రం. నేను మందిరానికి వచ్చాను కదయ్యా, ప్రార్థనకు వచ్చాను కదయ్యా, ఎప్పుడో నాకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చాను, ఎప్పుడో నాకు కష్టం వచ్చినప్పుడు. మనకంటే కూడా ఇలాంటి వాళ్ళకంటే కూడా ప్రభువు నమ్మకుండా బయట ఉన్న వాళ్ళే ఒకనాడు ప్రభువాన్ని క్షమించి ఆయన రాజ్యాన్ని చేర్చుకోవచ్చునేమో. దేవునికి స్తోత్రం. జాగ్రత్త సుమా. దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు కనుక అపవిత్రతకు తావిచ్చే దేవుడు. నీ నమ్మకాన్ని పురికొల్పబడాలి, నువ్వు విశ్వాసములు ఎదగాలి, దినదినము దేవుని శక్తి చేత నింపబడాలి. అక్కడ గురుగులు ఎవరయ్యా అని చెప్పంటే దుర్నీతి పనులను మనం చదువుకున్నామా? దుర్నీతి పనులు గురుగులు. ఈ గురుగులకి ఏంటంటే అని చెప్పంటే పైన కలకలలాడాలనే చింత ఎప్పుడు కూడా అందరి దృష్టిలో పడాలి. చూడు నువ్వు గోధుమలు అందాకెందుకు మనం మొన్నటిదాకా వరి పంట వేస్తారు కదా, వరి పంటలో ఏమంటాయి? కోనంకి అంటారా? అక్కడ కేడేమంటారు? మనము కేడీలు కదా. ఏది బాగా కనిపిస్తుంది? వరి బాగా కనిపిస్తుందా, కేడి బాగా కనిపిస్తుందా? అందుకే దాన్ని కేడీని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మందిరాల్లో కేడీలు ఉన్నారు. ఈ కేడీలలో ఒకరోజు దేవుడు కోతకాలం వస్తుంది, కోతకాలం వస్తుంది. ఈ కేడీలకి ఏ గతి పడుతుంది అమ్మా? ఏ కేడీలు? ఈ కేడీలు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా పెదాలతో ప్రార్థన చేస్తూ, పెదాలతో కనపరుస్తూ, పెదాలతో హృదయంతో ప్రార్థన చేయక, మనసుతో ప్రార్థన చేయక, ఆత్మతో ప్రార్థన చేయక, ప్రభు యొక్క గొప్ప శక్తిని గ్రహించక, ప్రభు ఆత్మచేత నింపబడకుండా, ప్రభు కార్యాల మీద దృష్టి ఉంచకుండా, చిన్న చిన్న వాటి మీద దృష్టి ఉంచి చిన్న చిన్న వాటి చేత పురికొల్పబడుతూ గాలి చెదరగొట్టు పొట్టులాగా వారిని ఏమని చెప్పబడుతుందంటే దుర్నీతి పరులు. వీళ్ళు ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి ఏమన్నదమ్మా ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండములో. ముగించబోతున్నాను. అయితే కింద చదవండి. అక్కడ ఏడుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరం అంటారన్నమాట. ఏడుపును పండ్లు కొరుకుతాయి. దేవునికి ఇష్టమా ఇది? గమనించండి. అందుకే ప్రభు అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎప్పుడు? ఈ లోకంలో దుఃఖపడి
కష్టపడి ఈ లోకంలో కన్నీరు కార్చి ఈ లోకంలో ప్రభు మీద నీ దృష్టి ఉంచి నీతిమంతుడైన యేసయ్యను వెంబడిస్తూ నీతి నిమిత్తం హింసించబడుతూ నీతి కొరకు నిన్ను నీవు సిద్ధపరుచుకొని ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా మందిరానికి, ప్రభు మందిరానికి టైంకి వెళ్తాను. నా మందిరంలో నా ప్రభు నా కొరకు ఉన్నాడు. ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నన్ను చూసినప్పుడు సంతోషపడతాడు. నా ప్రభు ఆయన మందిరములో నా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన కొరకు నేను వెళ్ళి నేను ఆయనను సంతోషపరచాలి. ఆయన కొరకే ఈ జీవితం, ఈ కొద్ది జీవితం నా ప్రభు కొరకని నీవు ఎప్పుడైతే అటువంటి నిర్ణయంతో బ్రతుకుతావో నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు. జాగ్రత్త వినండి. అలా కాకుండా వరి చేలు కేడిలాగా పెరిగేనంత మాత్రాన సంఘములో నువ్వు కూడా ఎప్పుడూ కనిపించి ఆర్భాటాలు చేసే నిర్ణయం ఉంటుందంటే ఇక్కడ నీకు ఒక రోజు వస్తుంది కట్టలు కట్టి. ఎట్లా మనగా ఏం చేస్తారయ్యా? కట్టలు కట్టి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. పడేస్తే అక్కడ ఏడుపు పండ్లు దూతలు, ఆయన దూతలు రాబోతున్నారు. ఆయన దూతలు ఆజ్ఞాపిస్తాడు. చదవండి తర్వాత కింద 42వ వచనం. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుడి వలె తేజరిల్లుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఈ మాట, అర్థమవుతుందా? ఎంత గొప్ప మాట. నీతిమంతులు ఎవరు వీళ్ళు? నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. అంటే అందరికి వెలుగును విచ్చేటంతగా ప్రకాశిస్తారు. ఇప్పుడు సూర్యుడు చూసి అందరం సంతోషపడుతున్నాం కదా. సూర్యుడు లేకపోతే చీకటి వస్తే మనం ఏం బ్రతికేముంటుంది? సూర్యుడు ప్రకాశించబట్టి మనం పగలంతా జీవించగలుగుతున్నాం. అక్కడంటాడు నీతిమంతుడిగా నీవు తీర్చబడితే, నీతిమంతుడైన రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే, నీతిని నువ్వు ప్రేమిస్తే, నీతి కొరకు నీవు అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో కూడా నీవు ఒప్పజెప్పుకుంటే నీవు పరలోక రాజ్యములో సూర్యునిలాగా ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం. ఎట్లా ప్రకాశిస్తావు? దుర్నీతి పనులకి ఏమొస్తుంది? అగ్ని గుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ నీతి ఉంది, దుర్నీతి. మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాం? దేని కొరకు మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం? మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని సంఘములో నీవు నాటబడిన వ్యక్తి. ఆయన అంటాడు కోతకాలము వస్తుంది, కోతకాలము వస్తుంది. మరి ఆ కోతకాలములో ఖచ్చితంగా గోధుమలు కోయబడతాయి, గురుగులు కోయబడతాయి. అయితే గురుగులు మాత్రము కట్టలు కట్టి అగ్నిగుండంలో పడవేయబడతాయి. గోధుమలు మాత్రము ఏం చేయబడతాయి? గోధుమలు మాత్రం ఆయన గొడ్లలో దాచబడతాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం అంటుంది ఆయన నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకరు మాత్రము ఎత్తబడతారు, ఒకరు మాత్రము విడబడతారు. అంటే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? ఆత్మస్వపరీక్ష చేసుకొని ఈ రాత్రి ప్రభు కొరకు మనం నిలబడ్డట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు. భయంకరమైన దినాలు. నువ్వు అవునన్నా కాదన్నా సాతానుడు ప్రజలను పరిగెత్తిస్తున్న దినాలు. అయితే వాడిని ఎదుర్కోవాలంటే నీవు నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన చేత విమోచించబడిన అనుభవంలో నీవు ప్రభు వైపు చూస్తే విశ్వాసమును కర్తదని కొనసాగించు. యేసు వైపు చూస్తే ఈ రాత్రి గొప్ప అద్భుతం జరిగిస్తాడు. మనం పరీక్ష చేసుకుందాం. నీతిమంతుడు అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట,
సహవాసము, ఎడతెగక ప్రార్థన చేయటం. వీటి నుంచి ఎప్పుడు పొరపాటున వారు పక్కకు తప్పిపోరు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అటు వారి కోసము దేవుని రాజ్యము సిద్ధపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నేను గోధుమల్లో గురువులాగా ఉంటాను, వరి చేనులో కేడీ కర్రలాగా ఉంటాను. కేడీ మొక్కలాగంటే కేడీలు పెరుగుతాయి కానీ అవి ఏం చేస్తాయి? కాల్చబడతాయి, కాల్చడానికి ఉపయోగపడతాయి. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. నీతిని ప్రేమిస్తున్నామా? దుర్నీతిని ప్రేమిస్తున్నామా? మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా? విడవబడే గుంపులో ఉన్నామా? ఒక పొలంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చి మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష చేసుకుందాం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. నేడు అనబడు సమయము ఉండగానే ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే